బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఇది యాత్ర కానాను యాత్ర శూరుడు యెహోవా యుద్ధ వీరుడు యెహోషువ యెహోవాధిపత్యాన యెహోషువ నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర కానాను స్వాధీన యాత్ర జయం జయం జయశీలునకే జయం జయం యెహోవాకే. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు కూడా తన వాక్య సమృద్ధి చేత నన్నే కాదు మనందరినీ దీవించునుగాక. చెప్తున్న నేను దేవుని వాక్య ప్రకారం జీవించడానికి నేను తీర్మానం చేసుకోవాలి. వింటున్న మీరు దేవుని వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఒక చెవిని విని మరి ఒక చెవిని విడిచిపెట్టేయడం కాదు. ప్రసంగికులను పొగట్టడం కాదు. ప్రసంగికులు చాలా బాగా చెప్పారు అనడం కాదు ముఖ్యం. విన్న వాక్యాన్ని మన యొక్క జీవితాలకు అన్వయం చేసుకుని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. రెడీగా ఉన్నారు కదా? అందరూ వచ్చారు కదా? అందరూ వస్తే ఒక పాటతో మన యొక్క ప్రోగ్రాంను ప్రారంభించుకుందాం. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే, త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే. నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరీతినిపుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరవే. గవ్వ చేయరాని చెట్ట కర్ణేంద్రియాధీనుండానై రవ్వ పాలై నేనెంతో నివ్వ పొందితి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాప రాశి. ఈ విధమున చెడిపోతిని నేనేమి సేతు నోహో త్రాహిమాం క్రీస్తునాథ. పాట విన్నారు కదా? ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. అందరూ వచ్చారని నేను ఆశపడుతున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి,
వందనాలు, స్తోత్రాలు నాయన. అనేక కుటుంబాలలో టీవీ పరిచర్య ద్వారా వాక్య ప్రకటన జరగడానికి మీరు చేస్తూ ఉన్న కృప కొరకై వందనాలు, స్తోత్రాలు. ఉదయం లేచిన నాటి నుండి ఇంతవరకు అనేక మంది సేవకుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇంకా మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు నాయన. మీరు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండగా మీ వాక్య ప్రకారం జీవించడానికి సహాయపడండి ప్రభువా. ఈ రాత్రి ప్రత్యేకంగా ఎంసెట్ కొరకై సిద్ధపడుతున్న మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఎంతోమంది వారి హాల్ టికెట్స్ జిరాక్స్ కాపీస్ పంపించారు. వారందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మా బిడ్డలు ఎంసెట్లో మంచి ర్యాంక్స్లో పాస్ కావడానికి సహాయం చేయండి. అదే రీతిగా ఎస్ఎస్సి రాసిన బిడ్డల కొరకై, ఆయా ప్రొఫెషనల్ కోర్సెస్ రాసిన బిడ్డలు, రాస్తున్న బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది బిడ్డల యొక్క జీవితంలో కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాయన. అవి కూడా పూర్తి చేసి వారి డిగ్రీలు పూర్తి చేయడానికి సహాయపడండి. మా ప్రియ ప్రభువా, ఈ వేసవికాలంలో వృద్ధులను మీరు కాపాడండి ప్రభువా. రాత్రి గర్భిణీ స్త్రీల కొరకే ప్రార్థన చేస్తున్నాం నాయన. మా ప్రియ బిడ్డలను దీవించండి. మే మాసం ఏప్రిల్ నెలాఖరు వచ్చింది అని అంటే కొన్ని కుటుంబాలలో వివాహాలు జరగడానికి అవకాశం ఉంది. ఆ బిడ్డలను మీరు సిద్ధపరచమని అడుగుతున్నాం నాయన. కృప చూపించండి. ఈ రాత్రి ఈ వాక్య ధ్యానం మాకు ఆధ్యాత్మిక ప్రోత్సాహకరంగా ఉండడానికి సహాయపడమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాలి. 2వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహబను నొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగిరి. ప్రియులరా, ఇక్కడ యెహోషువ ఒక మంచి పని చేస్తూ ఉన్నాడు. అంతకుముందున గురువుగారైన మోషే భక్తుడు కూడా ఈ రీతిగా వేగులు వారిని పంపించాడు. ఆ వేగులు వారిలో 10 మంది తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు, 2 మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఆ 2లో ఒకరు యెహోషువ, 2 ఆయన కాలేబు. ఈ విషయాలు ముందు అధ్యాయంలో నేను చెప్తాను. ఇప్పుడు యెహోషువ వేగులు వారిని 2 పిలిపించి, మీరు ఆ దేశానికి పొండి. ఏ దేశం అది? యెరికో దేశానికి మీరు వెళ్ళండి. యెరికో దేశానికి వెళ్ళిన తరువాత ఆ దేశంలో ఒక రాహబు అనే స్త్రీ ఉంటుంది. ఆ రాహబు అనే స్త్రీ గురించి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. రాహబు అనగా విశాలత అని అర్థం. విశాలత అనే మాటను గురించి మనము కొన్ని విషయాలు ధ్యానించవచ్చు. ఒక పాజిటివ్ వే, ఒక నెగిటివ్ వే మనం ఆమెను గురించి ధ్యానం చేయవచ్చు. ఇన్ని నెగిటివ్ వే నేను చెప్తున్నాను. ఆమె పేరుకు అర్థం విశాలత, అంటే ఆమె వేశ్యా వృత్తి కలిగింది. ఆ వేశ్యా వృత్తిలో ఆమె చాలా లిబరల్గా ఉండేది, విశాలతగా ఉండేది అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఆమె వేశ్యా వృత్తిలో ఆ రీతిగా ఉండడం ఆమెకు మంచిది కాదు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఆడబిడ్డలను నేను ఏమీ అనలేను. మీకు ఒక తండ్రి లాంటి వాడిని. మీరు మీ శీలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాహబు అనే వేశ్య ఆమె వృత్తిగా వచ్చేది కాబట్టి ఆమెను ఎక్కువగా నిందించవలసిన పని లేదు. మీరు బాగా ఆలోచించాలి. అంటే ఆమె ఆ రీతిగా బ్రతకొచ్చా అని మీరు నన్ను అడగవచ్చు. ఆ రీతిగా బ్రతకడానికి వీలు లేదు, అది మంచిది కాదు. కానీ ఈ పర్టికులర్ రాహబు అనే వేశ్య ఎంత మంచిదో ముందు నేను చెబుతాను. ఈమె వేశ్య, ఈమె విశాలత కలిగిన అనుభవం కలిగింది ఈ వృత్తిలో. రెండవది ఏమిటి అనగా, ఈమె పేరుకు రాహేలు అనే పేరుకు అర్థం ఇంకొకటి
గర్విష్టి. ఆమె విశాలమైన వేశ్య వృత్తి కలిగింది. రెండవది, ఆ వృత్తిలో ఆమె గర్విష్ఠురాలుగా ఉంది. అంటే ఆమె మేనేజ్మెంట్ చేసేదేమో తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, స్త్రీలు చాలా కాముగా ఉండాలి, అంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. స్త్రీలు గర్విష్ఠులుగా ఉండడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ యెహోషువ భక్తుడు 2 మనుషులను పిలిపించాడు, వేగుల వారిని పిలిపించి ఏం చెప్తున్నాడు? మీరు యెరికోను చూడడానికి వెళ్ళండి. యెరికోను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చూచి రండి అని అంటే, వీరు షిత్తీము నుండి బయలుదేరారు. వీరి యొక్క ప్రయాణంలో షిత్తీము చాలా ప్రాముఖ్యమైన స్థలం. షిత్తీము నుండి బయలుదేరి ఈ ప్రదేశానికి యోర్దాను నది ఒడ్డుకు వచ్చారు. వీరు వచ్చిన తదుపరి వేగు చూడ్డానికి వెళుతున్నారు కదూ. వేగు చూడ్డానికి వెళ్ళిన వీరు ఈ రాహబను వేశ్య ఇంటి దగ్గర దిగారు. ప్రశ్న, రాహబను వేశ్య ఇంటి దగ్గర దిగడం ఏమిటి? ఎవరైనా వేశ్య ఇంటికి వెళితే ఎంతో నష్టం కలుగుతుంది కదూ. సామెతల గ్రంథకర్త ఈ రీతిగా వ్రాశాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం, జ్ఞానము లేని వారి మధ్యను యవనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. వాడు ఏం చేస్తున్నాడు? సంధ్య వేళ ప్రొద్దు గ్రుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు ఎక్కడ తిరుగుతున్నాడో చూడండి. వాడు జారస్త్రీ సందు దగ్గరున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకునిన కపటము గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొనవచ్చెను. విన్నారు కదా, ఈ యవనస్తుడు బుద్ధి లేని యవనస్తుడు. ఈ బుద్ధి లేని యవనస్తుడు వేశ్య మార్గం గుండా వెళ్ళాడు. సందుల్లోనూ గొంతుల్లోనూ తిరుగుతున్నాడు వీడు. వాక్యం వింటున్నా నా యవన బిడలారా, ఎందుకు ఆ సందుల్లోనికి వెళ్ళారా, గొంతుల్లోనికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారయ్యా? ఎందుకు వెళ్ళారమ్మా? మీరు గుడికి వెళ్ళరు, సందుల్లో గొంతుల్లో తిరుగుతూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. చాలామంది యూత్ ఫెలోషిప్ అంటే గుడికి రారండి, తల్లిదండ్రులతో గుడికి వెళ్ళరండి, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. కొంతమంది క్రైస్తవ బిడ్డలు కూడా సినిమా హాళ్ళ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. ఈ యొక్క వేశ్య అయిన రాహబు ఇంటికి వీరు వెళ్ళారు. అది దేవుని యొక్క చిత్త ప్రకారము వెళ్ళరేమో. ఎందుచేతనగా వీరు ఆ వేశ్య ఇంటికి వెళ్ళకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. కానీ వారు వెళ్ళారు. వారు వెళ్ళారు ప్రియులరా. మనం గ్రహించవలసింది ఏమిటనగా, అక్కడికి వెళ్ళడం ఆ ఇంటికి ఆశీర్వాదకరం. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. వారు వెళ్ళారు. వారు వెళ్ళిన తదుపరి రాహబు వేశ్య వృత్తిని బట్టి వారు పాడైపోలేదు. వారు పాడైపోలేదు సరిగదా, ఆ ఇంటిని ప్రభులోనికి వారు నడిపించారు. దేవుని నామానికి స్తోత్రం. ఎక్కడైనా జరుగుతుందా? ఇక్కడ జరిగింది. యవనస్తులైన 2 వేగువారు ఒక వ్యభిచారి స్త్రీ ఇంటికి వెళ్ళి ఆమెను ప్రభులోనికి నడిపించడం అనేది ఎంత గొప్ప సంగతో మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ వచనం, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. దేశాన్ని ఎవరో వాళ్ళు వాకూపు చేస్తున్నారు, లేక దానంతా చూస్తున్నారు, వేగు చూస్తున్నారు అని రాజుకు కబురు వెళ్ళింది. రాజుకు కబురు వెళ్ళిన వెంటనే అతడు ఊరుకోలేదండి. ఎందుకంటే పరాయి మనుషులు వచ్చారు అని ఆ రాజుకు భయం కదూ. కాబట్టి వెంటనే ఆ రాజు ఏం చేశాడు అనగా, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము. వారు ఈ దేశమంతటిని
వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను ఆ రాజు పంపించాడు. అంతే కదా, రాజు తీసుకోవలసిన ఆ యొక్క ఆజ్ఞ రాజు తీసుకున్నాడు. అది రాజు చేయవలసిన పని. వెంటనే రాహాబు ఇంటికి పంపించాడు. ఆ మనుషులు ఎవరు, బయటకు పంపించు, లేకపోతే నీకు శిక్ష ఉంటుంది అన్నట్టుగా ఈ రాజు అక్కడికి కబురు పెట్టాడండి. కబురు పెట్టిన వెంటనే 4వ వచనం, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా ఎద్దకు వచ్చిన మాట నిజమే. 5వ వచనం, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలకు వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకుందురు అని చెప్పింది. ఈ మాటలు చదువుతూ ఉంటే ఈమె వేశ్య 1, ఈమె గర్విష్టి 2, మూడవది ఏమిటి అనగా అబద్ధాల కోరులా కనపడుతుంది. ఎందుకు అంటే ఈ యొక్క 4, 5 వచనాల్లో మనం చదివిన దాన్ని బట్టి గ్రహించవలసింది ఏమిటి అనగా ఈ రాహబు అబద్ధాల పుట్ట. కొంతమంది నోరిప్పితే చాలు అబద్ధాలు చెప్తూ ఉంటారండి. అబద్ధాలు చెప్పడం ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, మన యొక్క జీవితాలలో సత్యమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. కానీ అబద్ధము మాట్లాడడం ద్వారా మనకే నష్టం. తాత్కాలిక ప్రయోజనం ఉండవచ్చు, కానీ ఇన్ ఏ లాంగ్ రన్ మన వ్యక్తిగత కుటుంబ బిడ్డలకు అది ఎంతో శాపగ్రస్తంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈమె ఈ రీతిగా అబద్ధం ఆడడం ద్వారా వారికి మేలు చేయవచ్చు. వారికి మేలు చేసింది అనేది ఒక ఎత్తు, కానీ ఈమె అబద్ధం ఆడేసింది. అబద్ధం ఆడటం పాపమే. నేను ఇంకొక మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి ఈ విషయాలు. నీ అధికారులను సన్మానపాత్రులుగా ఎంచమని దేవుని వాక్యం చెప్తూ ఉందంటే తన సొంత రాజుతో ఆమె అబద్ధం ఆడుతుంది. అంటే ఆ రాజును ఆ రాహబు మోసం చేసినట్లుగే కదా. సొంత రాజును మోసం చేసి శత్రులకు సహాయపడిన స్త్రీ ఏ విధంగా విశ్వాసుల జాబితాలోనికి వస్తుంది మీరు ఎరుగుదురు కదూ. రాహబు పేరు యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉంది. రాహబు పేరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితాలో ఉంది. హౌ, ఏ రీతిగా ఈ యొక్క వేశ్య, అబద్ధాలు కోరు, గర్విష్ఠి, పాపానికి తన యొక్క ద్వారాలు విశాలముగా తెరిచిన ఈమె ఏ రీతిగా విశ్వాస వీరుల జాబితాలో ఉంటుందండి, యేసుక్రీస్తు వంశావళిలో ఉంటుందండి. పెద్ద ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోవాలి. ఈ మాటలను మనం లోతుగా ఆలోచించాలి. చూడండి ప్రియులారా, 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారితో మీరు శీఘ్రముగా తరిమితిరా, వారిని పట్టుకుంటారు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదు. ఎంత నిగూఢమైన సత్యంతో కూడిన విషయాలు ఈ రాహబు వేశ్య మాట్లాడుతుంది అండి. గమనించండి ప్రియులరా, మనము ఈ మాటలు లోతుగా గమనించాలని చెబుతూ వస్తున్నాను కదా.
40 సంవత్సరాల క్రితం జరిగిన ఎర్ర సముద్రాన్ని గూర్చి ఈమె ఇప్పుడు చెప్తుంది. అంటే 40 సంవత్సరాల క్రితం కనానీయులకు దేవుడు గడువు ఇచ్చాడన్నమాట. 40 లాంగ్ ఇయర్స్ కనాను దేశస్థులకు దేవుడు గడువిచ్చాడు. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, అక్కలు, అన్నలు, మనకు కూడా దేవుడు గడువిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చే ఆ ప్రేమ గడువును సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చే ఆ ప్రేమ గడువును దుర్వినియోగం చేస్తే ఎంత నష్టం కలుగుతుందో మీరు ఆలోచించాలి. మనం ఇక్కడ దేవునికి స్తోత్రాలు చెల్లించవలసిన విషయం ఏమిటనగా, రాహబు ఆమె వేశ్య అయినప్పుడు కూడా దేవుని కార్యాలను గుర్తించింది. ఆమె అబద్ధకురాలే, కాదనటానికి వీల్లేదు. కానీ ప్రియులరా, ఆమె విశ్వాసము ఆమెను రక్షించింది. ఎందుకు అనగా ఇక్కడ మనం చదువుతున్నప్పుడు అనేక సత్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. 10వ వచనం చూడండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమున ఉన్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురో అనగా, మీరు వారిని ఎలాగు నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మా దేవుడైన యెహోవా పైన ఆకాశము అందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. రాహబుని వేశ్య మాట్లాడే మాటలు 40 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఏమి చేశాడో ఈ వేశ్య చెబుతూ ఉంది. ప్రియులరా, దేవుని వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్షించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ 1-2 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనము రక్షింపబడక ముందు మనము అబద్ధికులమే కాదు. ఈమె రక్షింపబడక ముందు ఈమె అబద్ధాలు కోరు, అబద్ధాలు ఆడుతూనే ఉంది. కాబట్టి రాహబును వేశ్యను అబద్ధాలు కోరు అని నిందించేదానికంటే మనం కూడా రక్షింపబడక ముందు మనము అబద్ధాలు కోరులమని మనం కూడా గ్రహించాలి కాదు. ఎంతమంది భార్యలు, భర్తలు, ఎంతమంది బిడ్డలు నోరిప్పితే అబద్ధం ఆడతారండి. అబద్ధము వారికి కూసు విద్యగా తయారైందా అన్నట్టుగా కొంతమంది వారు చలామణి అవుతూ ఉంటారు. ఒక విషయం, పాపులమైన మనను యేసు ప్రభువారు తన రక్త శుద్ధి చేత శుద్ధీకరించి మనకు ఆయన రక్షణను అనుగ్రహించారు. మనము రక్షింపబడిన పాపులం, మనము నాశనానికి ఉరకలు వేస్తున్న పాపులం కాదు. వీఆర్ సేవ్డ్ సిన్నర్స్. దట్ మీన్స్ ఆ పాపంలో వచ్చే నింద మన నుంచి తొలగించబడింది. కాబట్టి రాహబును వేశ్య అబద్ధాలు కోరు, గర్విష్టి అని మాటికి నిందించవలసిన అవసరం లేదు అనే పాయింట్ను నేను చెబుతున్నాను. ఆమె మారు మనసు పొందిన పాపి, మారు మనసు పొందిన వేశ్య, మారు మనసు పొందిన గర్విష్టి. అంటే ఈ గర్విష్టితనం, ఈ వేశ్యతనం, ఈ అబద్ధాలు కోరుతనం ఇవన్నీ కూడా తమ రక్షణలో సమిసిపోయాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ రాత్రి ఇంతవరకు వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఇంతవరకు మీరు రక్షింపబడకపోతే ఎటువంటి బహుభయంకరమైన పాపంలో జీవిస్తున్నప్పుడు కూడా ఆ వేశ్యవలే ఆ ప్రభు మాటలు యందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువా, దేవా, నేను పాపిని ప్రభు, నేను పాపిని నోటితో ఒప్పుకుంటున్నాను. నాయన, నన్ను మీరు క్షమిస్తారని విశ్వసిస్తున్నాను ప్రభువా. నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. అది దేవుని యొక్క వాక్య వాగ్దానం. రాహాబునే రక్షించినవాడు నన్ను రక్షించడా? నన్ను రక్షించాడు. నిన్ను రక్షించాడా? నిన్ను రక్షిస్తే దేవుని నామానికి స్తోత్రం.
నీవు ఈ సమయం వరకు రక్షించబడకపోతే ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా రాహబును రక్షించావు నాయనా, నన్ను రక్షించు స్వామి అని హృదయపూర్వకంగా ఆ ప్రియ ప్రభును అడుగుమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.